ఆ ముళ్ళ చెట్లు నరికితే వచ్చే డబ్బుతో 2 ఎకరాలకి ఓ బోరేసి 70% సబ్సిడీ తీసుకుని బిందు సేద్యం ఏర్పాటు చేసి ఇంట్లో కూర్చొని సెల్లు నొక్కితే తోటలోకి నీళ్ళొచ్చి పడుతుంటే ఎవడైనా ముళ్ళ చెట్లు పెరగనిస్తాడా? ఓ పక్క వ్యాపారం చేసినట్టు ఉంటుంది, మనసుకు తృప్తిగాను ఉంటుంది. ఈ ఆలోచన ఏదో బాగుందే అన్నా. నేను ఒక ఐడియా చెప్తాను, వింటావా? చెప్పరా. మావయ్య దగ్గర ఉన్న 5 ఎకరాల మామిడి తోటని అమాంతో నరికి పారేసి పనస మొక్కలు నాటుదాం. 15 ఏళ్ళు ఆయన్నే నీరు పెట్టమందాం. ఈలోగా మామిడి చెట్లు నరకాలంటున్నాడు మట్టి బుర్రోడు. రవి, ఈ చెట్లన్నీ ఎప్పుడు నరకబోతున్నావు? మా మనల్ని నరకాలను ఒకటి జైల్లో ఉన్నాడు కదా, వాడు మర్చిపోయి రావాలి లేదా మారిపోయి రావాలి. అంతవరకు ఇలా తిరుగుతూ ఉండాల్సిందే. నమస్కారం. నమస్కారం జయ. ఆ ఎరుపు రంగు గళ్ళ చొక్కా వాడిది ఏం కులం రా? నలుపు చొక్కా వాడిది? అనయ్య, అనవసరంగా ఊళ్ళో ఉన్న అడ్డమైన కులం వాళ్ళని ఇంటికి తీసుకొస్తున్నాడు. వీడెప్పటికీ మనతో కలవడనయ్యా. అన్నీ మా నాన్న చేసిన తప్పులేరా. నాకు ఊహ తెలిసిన వయసులో ఇంకో పెళ్లి చేసుకోవడం, మన ముగ్గురం చాలా అన్నట్టు ఇంకో కొడుకుని